బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 27 అంశము విశ్వాస పరీక్ష వాక్యము 1 పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. పరీక్షింపబడే వరకు మన విశ్వాసానికి విలువ లేదు. పరీక్షింపబడే వరకు మన విశ్వాస పరిమాణమెంతో మనకి తెలీదు. మన జీవితం సాఫీగా సాగిపోతున్నంతకాలము మనంతటి విశ్వాసులు ఎవరూ లేరని మనకి అనిపిస్తుంది. మనకి మనమే విశ్వాస వీరుల జాబితాలో మన పేరు రాసేసుకుంటాము. అబ్రాహాము సహితము శోధింపబడే వరకు విశ్వాసులకు తండ్రి కాలేదు. పరీక్షింపబడిన తర్వాతనే అబ్రాహాము యొక్క విశ్వాసము ప్రపంచానికి తెలియజేయబడింది. మరి మన విశ్వాసం పరీక్షింపబడకుండానే మనకి మనం విశ్వాసులము అనుకుంటే అవివేకులము అవుతాము. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే మన విశ్వాసం ఏంటో బయటపడుతుంది. కీర్తనలు 91:7లో వ్రాయబడిన నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అన్న వాక్యము చదివినప్పుడు చాలా ధైర్యంగా విశ్వాసంగా ఉంటాము. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యంగా ఉంటున్నామా లేదా అనేదానిని బట్టి మన విశ్వాసమేంటో తెలుస్తుంది. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉండి చావు మన దరిదాపుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ఏ అపాయము నా యొద్దకు రాదు అన్న విశ్వాసం లేనప్పుడు రానప్పుడు విశ్వాస పరీక్షలో మనం ఓడిపోయినట్లే. ఎంత భక్తిపరులైనప్పటికీ ఈ లోకానుసరమైన మనస్సు ఉంటే, అంటే ఆస్తులు కూడబెట్టుకోవాలనుకోవడం, సమాజంలో ఒక హోదా కోరుకోవడం, ఇతరుల ముందు ఘనత కోరుకోవడం లాంటి ఆలోచనలు ఉన్నవారి భక్తి నిరర్ధకమవుతుంది. వారు విశ్వాసములో స్థిరంగా ఉండలేరు. వారికి కీడు జరగనంతవరకు మాత్రమే వారి విశ్వాసం నిలబడుతుంది. యోబుకి జరిగిన కీడులో 1% మనకి జరిగినా మనం యోబులా దేవునియందు విశ్వాసములో నిలకడగా ఉండగలమా లేదా అన్నది మనకి మనం బేరీజు వేసుకోవాలి. సర్వము కోల్పోయినప్పటికీ యోబు దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. ఎప్పటినుండో ఆయన మానసికమైన సిద్ధపాటు కలిగి ఉండబట్టే విపత్కర పరిస్థితుల్లోనూ దేవుణ్ణి వదలలేదు. దేవునియందలి విశ్వాసము మన మానసిక స్థితిని బట్టి పరీక్షకు నిలబడగలమో లేదో అన్నది నిరూపితమవుతుంది. మన విశ్వాసము పరీక్షకు నిలబడాలంటే అది వాక్యమనే పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడినవారయి స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల కొలస్సీ 1:23. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా నమ్మి ఆయన మీద ఆధారపడటం ద్వారా మనం జీవిస్తే మన విశ్వాసం నిలబడుతుంది. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మనప్పుడు మన విశ్వాసానికి విలువ లేదు. మన విశ్వాసానికి విలువలేనప్పుడు పరీక్షకు నిలబడలేము. నీ విశ్వాసానికి విలువ రావాలన్నా, అది పరీక్షకు నిలబడాలన్నా, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోడానికి నిన్ను నీవు మానసికంగా సిద్ధపరచుకోవాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో బ్రతికినంతకాలం నీయందు విశ్వాసంతో నమ్మకంగా జీవిస్తూ మా విశ్వాస పరీక్షలో విజయం పొందులాగున శక్తిని దయచేసి నిన్ను విడువకుండా నిన్నే హత్తుకొనే భాగ్యము దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.